ఒకప్పుడు పెద్ద అడవిలో భయంకరమైన పులి నివసించేది. అది రోజూ ఆహారం కోసం వెతుకుతూ అడవిలో తిరిగేది. కాని ఒకరోజు ఎక్కడా తినడానికి ఏమీ దొరకలేదు. ఓ చిన్న మేక గడ్డి మేస్తూ కనిపించింది. పులి దాన్ని చూసి, అహా! ఎంత బలహీనంగా, అమాయకంగా ఉంది. దీన్ని తినడం ఎంత సులభమో అని తనలో తాను అనుకుంది. పులి తన భారీ కాళ్లతో నడుచుకుంటూ మేక దగ్గరకు వెళ్ళింది. మేక చిన్నదైనా చాలా తెలివైనది. అది వెంటనే ప్రమాదాన్ని గుర్తించింది. పులి అహంకారంగా నవ్వుతూ, చిన్న మేకా, నాకు భోజనంగా మారేందుకు సిద్ధంగా ఉండు అని గర్జించింది. మేకకు భయం వేసినా అది తెలివిగా ఆలోచించింది. అది తన ప్రాణాలను రక్షించుకోవడానికి అద్భుతమైన ఉపాయం ఆలోచించింది. మేక భయపడినట్లు నటిస్తూ, ఓ పులిరాజా, నన్ను తినే ముందు ఓ విషయానికి చెప్పాలి. నాకు బురద అంటుకుంది. నేను ఇలానే ఉంటే నన్ను తింటే నీ గొంతులో బురదపడి నీకు అనారోగ్యం కలుగుతుంది. నేను కాస్త నీటిలోకి వెళ్ళి శుభ్రం చేసుకుని వస్తాను. అప్పుడు నన్ను నచ్చినట్లుగా తినుకో అని అంది. పులికి అది నిజమైన మాటలా అనిపించింది. సరే, మంచి ఆలోచన. నీకు ఒక్క అవకాశం ఇస్తాను. త్వరగా వెళ్ళి వచ్చేయి అని అనుమతించింది. మేక పరిగెత్తుకుంటూ బురదలోకి దూకింది. పులి దాన్ని చూస్తూ, హాహా! త్వరగా వచ్చేయి అని గర్జించింది. కాని మేక తెలివిగా బురదలో ఇంకాస్త లోతుగా వెళ్ళి, అక్కడ నుంచి పక్కనే ఉన్న పొదల మధ్య గుండా పరుగెత్తింది. పులి దీన్ని గమనించక, క్రమంగా ఓపికగా ఎదురుచూస్తూ అక్కడే నిలిచింది. కొద్ది నిమిషాల తరువాత పులికి ఓ అనుమానం వచ్చింది. ఎంతసేపైనా రాలేదు. బహుశా మోసగించిందేమో అని అనుకుంది. వెంటనే అది బురద దగ్గరకు వెళ్లి చూసేసరికి మేక కనిపించలేదు. అప్పుడు పులికి మోసపోయిన విషయానికి అర్థమైంది. అది గర్జించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మేక వెంటనే తన పొదిలోంచి బయటకు వచ్చి సురక్షితంగా ఇంటికి చేరుకుంది. తన తెలివి కారణంగా ప్రాణాలు కాపాడుకున్నందుకు మేక ఎంతో ఆనందించింది. కథ నీతి: తెలివితేటలతో ఎలాంటి ఆపద నుంచి అయినా తప్పించుకోవచ్చు.